మీరు దీనిని అనుభవించినట్లయితే ఈ కథ మీకోసమే. ఎందుకంటే కొన్నిసార్లు జీవితం మనకు కష్టతరమైన పాఠాన్ని నేర్పుతుంది మనం వచ్చిన వ్యక్తుల ద్వారా. ఒకప్పుడు ప్రశాంతమైన చిన్న పట్టణంలో చుట్టూ పొడవైన పచ్చని పొలాలు మరియు ప్రశాంతమైన పాత ఇళ్ళు చిరు అనే వ్యక్తి నివసించాడు. పట్టణంలో ప్రతి ఒక్కరూ అతన్ని బాగా తెలుసు. ఎవరి సైకిల్ చైన్ తెగిపోతే వారు చిరు కోసం అరిచారు. ఎవరికైనా పెట్టెలు మోసుకెళ్లేవారికి సహాయం అవసరమైతే వారు చిరు తలుపు తట్టారు. ఒంటరి వ్యక్తికి మాట్లాడడానికి ఎవరైనా అవసరమైతే వారు నేరుగా చిరు ఇంటికి వెళ్లారు. హెలో ఎప్పుడూ నో చెప్పలేదు. హెలో ఎప్పుడూ నవ్వుతూ ఇలా అన్నాడు, ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. సహాయం చేయడం వల్లే అతను మంచివాడయ్యాడని అతను నమ్మాడు. ఇతరులు అతన్ని మంచి వ్యక్తిగా మార్చారని మరియు ప్రజలు అతని దయను ప్రశంసించారు. కాని నెమ్మదిగా దానిని గ్రహించకుండానే చిరు జీవితం అతనికి చెందినది కావడం ఆగిపోయింది. అతని తోట సగం శుభ్రంగా ఉంది. అతని కిటికీలు విరిగిపోయాయి. అతని పైకప్పు మరమ్మత్తులు అవసరం. అతని సొంత సమస్యలు పేరుకుపోతున్నాయి. కాని వాటిని సరిచేయడానికి బదులుగా అతను బయట ఉన్నాడు. పట్టణం అంతా సరిచేస్తోంది. మిగతా వారందరికీ ప్రతిరాత్రి అతను ఇంటికి వచ్చేవాడు. ధూళి మరియు చెమటతో కప్పబడి అతని తల్లి అతనివైపు చూస్తూ అలసిపోయిన కళ్లతో ఇలా అంది, చిరు, నా ప్రియమైన అబ్బాయి, నువ్వు అందరికీ సహాయం చేస్తావు. కాని ఎవరూ నీకు ఎందుకు సహాయం చెయ్యరు? చిరు ఎప్పుడూ అదే చిన్న చిరునవ్వుతో నవ్వింది మరియు సమాధానం ఇచ్చింది, పర్వాలేదు అమ్మా, ఒకరోజు ప్రజలు నా దయను గుర్తుంచుకుంటారు. కాని ఆ రోజు ఎప్పుడూ రాలేదు. ఒక సాయంత్రం ఆకాశం చీకటిగా మారింది మరియు భారీ గాలులు వీచడం ప్రారంభించాయి. పట్టణం ప్రజలు తమ తోటలను మరియు వస్తువులను రక్షించుకోవడానికి పరుగులెత్తారు. తుఫాను రాకముందే చిరు కూడా అయిపోయాడు. కాని తన సొంత వస్తువులను కాపాడుకోవడానికి కాదు, అతను నేరుగా తన స్నేహితుడికి సహాయం చేయడానికి వెళ్లాడు. అదృష్టవంతుడు. ఎవరి పనిముట్లు మరియు పరికరాలు ఇంకా బయటపడి ఉన్నాయి. వారు వేగంగా పనిచేశారు. ప్రతిదీ కప్పికుంచారు. బట్టలతో మరియు వస్తువులను షెడ్లోకి తరలించారు. కాని చిరు సొంత తోట ఫర్నీచర్ ఇంకా బయట ఉంది. అతని మొక్కలు ఇంకా కప్పబడలేదు మరియు అతని చెక్కపెట్టెలు ఇప్పటికీ తెరిచి ఉన్నాయి. ఆ తర్వాత తుఫాను వచ్చింది. వర్షం భారీగా కురిసింది. గాలి పట్టణం గుండా వీచింది. చిరు ఇంటికి చేరుకునే సమయానికి అతని తోటలోని దాదాపు ప్రతిదీ నాశనమైంది. అతను ముందు మెట్లపై కూర్చున్నాడు. అతని ముఖం నుండి వర్షం కారుతోంది. బురదగజిమిజిగా ఉన్న గజిమిజిని చూస్తూ. అతని ప్రశాంతమైన తోటగా ఉండేది. అతని తల్లి వెచ్చని టవల్ అతని భుజంపై ఉంచి నిశ్శబ్దంగా చిరు అని చెప్పింది, ఈరోజు నువ్వు అందరి వస్తువులను కాపాడావు, నీ సొంత వస్తువులు తప్ప. చిరు సమాధానం చెప్పలేదు. కాని అతని లోపల చివరకు ఏదో విరిగిపోయింది. మరుసటిరోజు ఉదయం అలసిపోయి గందరగోళంగా ఉన్నాడు. అతను వృద్ధుడిని కలవడానికి పట్టణం అంచున నడిచాడు. మిస్టర్ ఫిరోజ్ ఒక తెలివైన పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు. నది దగ్గర ఒక చిన్న కుటీరంలో నివసించే ఉపాధ్యాయుడు. చిరు అతని పక్కన కూర్చొని, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపొక కొత్త స్టోరీతో